గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా మంచి కంటెంట్తో వచ్చాడు. సో సినిమా రాజమండ్రి ఒక గట్టు మీద వీళ్ళంటే గోదావరి బిడ్డలు అనమాట. సో స్టోరీ ఏంటంటే ఇసుక మాఫియా గురించి, ఒక ఎమ్మెల్యేల గురించి ఒకళ్ళొకళ్ళు పోటీ పడడం. అసలు ఏంటి స్టోరీ ఏంటి, ఇంటర్వెల్ దాకా ఏంటో అనుకున్నాం కానీ పిఠాపురం గుర్తొచ్చింది. 4వ తారీఖు రిలీజ్ అయితే బాగుంటుంది. ఎందుకంటే ఈ సినిమాకి పిఠాపురంకి లింక్ ఏంటంటే పాలిటిక్స్ సినిమా, మొత్తం ఎమ్మెల్యేల గురించి. మళ్ళీ ఆ ఎమ్మెల్యేలకి ఓటింగ్లకి మొన్న జరిగిన 13వ తారీఖు ఎలక్షన్స్కి ఈ ఓటింగ్ కౌంట్లకి ఇప్పటికీ ఎంత టెన్షన్ పడుతున్నామో ఈ సినిమా చూస్తున్నప్పుడు కూడా అదే అనిపించింది. ఓకే, బాగుంది సినిమా. సో మధ్యలో కొంచెం ల్యాగ్ అనిపించింది కానీ ఈ విశ్వక్సేన్ గారు అంతకుముందు చేసిన సినిమాల కన్నా పర్ఫార్మర్గా చాలా బాగా చేశాడు. యాక్టింగ్ అయితే మాత్రం చాలా ఇంప్రూవ్ అయ్యాడు అనుకోవాలి. అంటే స్టోరీ బట్టి అలా ఉందో తెలియదు కానీ ఇందులో ఒక స్లాంగ్, అంటే చాలా మంది ట్రైలర్ చూసి తెలంగాణ స్లాంగ్ ఉంది కదా, ఆంధ్ర సినిమా పేరు పెట్టుకున్నారు అన్నారు కానీ సినిమాలో అయితే మాత్రం ఆ స్లాంగ్, ఆ వెటకారం అవి బాగున్నాయి. సో ఎమ్మెల్యేగా గెలిచి ఏం సాధించాడు అంటే మనోడు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఏంటి తన స్టోరీ ఏంటని సినిమా చూస్తే ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఎంతో కాదు, ఒక 3-4 మినిట్స్ ఉంటుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే లాస్ట్ ఎమ్మెల్యే ఎవరు అనేది సినిమా చూస్తే అర్థమవుద్ది. నిజమైన ఎమ్మెల్యే ఎవరో 4వ తారీఖు తెలుస్తుంది అనమాట. సో బాగుంది సినిమా, ఒక మంచి కంటెంట్. పర్ఫార్మెన్స్ అదే చెప్తున్నాగా, పర్ఫార్మెన్స్ అయితే మాత్రం ఇంతకుముందు యాటిట్యూడ్, తన బాడీ లాంగ్వేజ్, తన ఆ స్టైల్సే చూసాం కానీ యాక్టింగ్ అసలు ఎప్పుడు చూడలేదు మనం. సో ఇందులో చాలా చాలా బాగా చేశాడు చెప్పాలంటే. బాగుంది మ్యూజిక్, ఆర్ఆర్ బాగా చంపేశాడు చెప్పాలంటే. అంజలి క్యారెక్టర్ ఏంటంటే తన ఒక మంచి ఫ్యామిలీ, తను ఒక చిన్నప్పటి నుంచి పెరిగిన ఒక అమ్మాయి అనమాట. ఇద్దరు కలిసి ఒక ఫ్రెండ్ లాంటిది అమ్మాయి. సో ఒకటేంటి చెప్పాలంటే ఇంటర్వెల్ ఒక ఫైట్ ఉంటుంది, శివాలెక్కిపోతుంది నిజంగా చెప్పాలంటే, పూనకాలు వస్తుంది. రాధిక పిచ్చెక్కిచ్చేస్తుంది జనాల్ని. అసలు రాధిక వచ్చిందంటే చాలు, తన చీర కట్టుకున్న పిచ్చెక్కిపోతుంది, ఏ డ్రెస్ వేసుకున్న, ఏ సినిమాలో ఉన్నా కూడా తనకంటూ ఒక గ్లామర్ రోల్ ఇంకా జనాల దృష్టిలో ఉండిపోయింది అనమాట రాధిక. సో ఓవరాల్గా చెప్పాలంటే రాధిక తన పాత్రకి న్యాయం చేసింది. సో మన డీజే టిల్లు రాధిక కాదు, కొంచెం పద్ధతిగా ఉంది రాధిక ఇందులో. సో బాగుంది సినిమా. ఓవరాల్గా చెప్పాలంటే ఓకే సినిమా అంతే. అంటే మరి సూపర్ హిట్ అని నేను చెప్పను కానీ చూడడానికి బాగుంది. కొన్ని ఫైట్ సీన్లు అయితే మాత్రం గూస్ బంప్స్ వస్తాయి. గోదావరి మధ్యలో కొన్ని ఫైట్ సీన్లు వస్తాయి. టైగర్ అని ఫీల్ అనేది ఈ 4వ తారీఖు పాలిటిక్స్కి సినిమాకి లింక్ ఏంటో సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. పార్ట్ అంత ఓపిక లేదు భయ్య, చాలు ఇది ఒకటి సరిపోద్ది. ఓకే థ్యాంక్ అన్నా. చెప్తున్నా, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మాస్ కా దాస్ కా బాస్, విశ్వక్సేన్ సూపర్ అంటే సూపర్ ఉంది మూవీ. అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఏమి యాక్షన్ సీన్స్, ఫస్ట్ హాఫ్ లో అయితే లారీలో ఒక సీన్ ఉంటుంది, ఫైట్ సీన్, అబ్బాబాబా నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రో. నిజంగా చెప్తున్నా, ఫలక్నామా దాస్ నువ్వే బాస్. చాలా రోజుల తర్వాత సినిమాలు వచ్చినాయి, మళ్ళీ ఒకే రోజు ఇన్ని మూవీస్ రావడం అయితే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేనైతే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ చూసిన, ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసిన. రాధిక మళ్ళీ వచ్చింది నా కోసం, అయితే నా కోసమే వచ్చింది అనుకుంటున్నా రాధిక అయితే. నిజంగా నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రో సీన్. ఒక సీన్ అయితే పోలీస్ స్టేషన్లో ఫైట్ సీన్ ఉంటుంది, ఏమి యాక్షన్ బ్రో. నిజంగా విశ్వక్సేన్ గారు అయితే చాలా అంటే చాలా గ్రేట్. మంచి మూవీ ఇచ్చిరు. బీజిఎమ్స్ అయితే కుమ్మి పడేసారు బీజిఎమ్స్ తో. అయితే అంజలి, నిజంగా అంజలి హీరోయిన్ అయితే చాలా అంటే చాలా సూపర్ ఉంది. హీరోయిన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మంచి సీన్స్ ఉన్నాయి దీంట్లో, అయితే మంచి ఎంజాయ్ అయింది మూవీ అయితే. బీజిఎమ్స్ అయితే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. అంజలి గారు అయితే పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా బాగుంది అన్న, నిజంగా సూపర్ మూవీ. మా విశ్వక్సేన ఊచ కోత తగ్గేదే లే. ఇది రా సినిమా అంటే. నాకు విశ్వక్సేన చాలా సినిమాలు చూసిన, ఇలాంటి సినిమా నా లైఫ్ లో చూడలేను. ఎందుకంటే మొన్న గామి ఏదో అయింది కానీ ఈసారి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కుమ్మి పడేసాడు ఊచ కోత. డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్. ఇది కదా సినిమా. ఇన్ని రోజులు థియేటర్ మూసేసారు కదా, ఈ ఒక్క సినిమాతో థియేటర్ మొత్తం ఓపెన్ అయిపోతుంది. ఇన్ని నాకు చాలా బాగా నచ్చింది. ఇలా అంటే మా మాస్కా దాస్ని ఇట్లా మాస్ లుక్ లో చూడడం. ఇంకొకటి నేహా శెట్టి, అబ్బా ఏం చెప్పాను అవ్వ, ఆమె నడుమో ఉడుమో, ఆ నడుముకి చుట్టంలా చూసి పోగల. ఆమె ఎప్పటికీ సెక్సీ ఫిగర్ అయినా, అంతే హార్డ్ ఫిగర్ అంటే నేహా శెట్టి. అంజలి గారి క్యారెక్టర్ మాత్రం సూపర్ ఉందన్న. ఆమె ఇలాంటి క్యారెక్టర్ చేస్తుంది అనుకోలేదు, చేసింది కదా. వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ మాత్రం మామూలుగా ఒకటే. బిగ్ ఫ్యాన్స్ అందరికి చెప్తున్నా, బ్లాక్ బాస్టర్ ఇట్టు కొట్టినాం. ఎంతమంది ట్రోలింగ్ చేయండి, నా కొడుకులు ట్రోలింగ్ అందరికి చెప్తున్నా. ఎవరు ట్రోలింగ్ చేస్తాడు చేయండి, ఈసారి మాత్రం తగ్గేదేలే. బ్లాక్ బాస్టర్ ఇట్టు, జై బాలే. ఇంకోటి మన బాలేబాబు ట్రోలింగ్ చేసిగా మందు పాట, అరే మీకు పని పాట లేకపోతే ఎవరిలో ట్రోలింగ్ చేస్తారు. బాలేబాబు ఉచ్చి పడేస్తాడు, మ్యాన్స్ హౌస్ గుద్దుతాడు. కానీ ఆ రోజు మీరు ట్రోలింగ్ చేసిగా సినిమా చూడండి, జై బాలయ్య. ఏమన్నా ఇంకో సినిమాలో ఉంది ఒకటే ఒక లిప్ లాక్. ఈ సినిమా పక్కా బ్లాక్ బస్టర్. మీ మెంటల్ చేసేసిండు సినిమాలో. బాబా ఏమన్నా
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి బ్రో. విశ్వక్సేన్ అన్న డై హార్ట్ ఫ్యాన్ గా చెప్తున్నా, సినిమా బ్లాక్ బస్టర్. ఎవడన్నా ట్రోల్ చేసిన అనుకో అంది పగులుతుంది కిందిది, అంతే. ఇంకేం చెప్పనికే రాదు. సినిమాలు ఏం లేవు, ఆ వచ్చిన సినిమాలన్నీ తెంగినాయంటారు పబ్లిక్. ఇది ఇంకా ఒకటే సినిమా హిట్ అంతే. ఇంకా ఈ సినిమాలో ఉంది ఒక లిప్ లాకు, ఈ సినిమా హిట్ అని పబ్లిక్ టాకు. విశ్వక్సేన్ అన్న ఈ సినిమాలో రాకు ప్రతి ఒక్క సినిమా లవర్ సినిమాని చేస్తాడు సీన్. ఏమన్నా సినిమా తీసిండు భయ్యా మా అన్న విశ్వక్సేన్. థ్యాంక్ యూ అన్న. సినిమా మెంటల్ ఉంది, కోమా ఉంది. ఈ అన్న చెప్పినట్టు ఊచకోతనే పబ్లిక్ చూస్తూ ఉంటే నరాలు మిగిలిపోతున్నాయి తెలుసా. సినిమా అట్లుంది చూస్తే ఇంకో ఇట్లా అయిపోతున్నాయి. ఇది పట్టుకో చెప్తాను, ఇది పట్టుకో. సినిమా గురించి ఏమైనా చెప్పాలంటే సినిమా చూడు, మెంటల్ అంటే మెంటల్ ఉంది సినిమా. కోమా భయ్యా కోమా ఉంది సినిమా. అంటే ఇలాంటి సినిమాలు ఇంకా రావు ఇంకంతే. ఎందుకంటే ఈ నెలలో సినిమాలు రిలీజ్ మూతపడ్డ థియేటర్లు అన్నీ ఓపెన్ అవుతాయి. ఈ సినిమాతో హౌస్ఫుల్ అవుతాయి. పబ్లిక్లకు టికెట్లు దొరుకుతలేవు బయట. అది పబ్లిక్ టాక్. నిజంగా మజాక్ చేస్తలేను. ఇప్పుడే సినిమా చూసిన 300 కాదు భయ్యా, 1000 రూపాయలు పెట్టిన ఈ సినిమా చూడవచ్చు. ఎవరైనా సినిమా బాగాలేదు నరుకుతా, ఎవరైనా డైరెక్టర్ కనిపిస్తే నరుకుతా అలాంటి మాటలు అన్నారు అనుకో, ఆడిని నరుకుతా. ఆడు ఎవడైనా కానీ, ఆడు సీఎం కొడుకైనా కానీ పిఎం కొడుకైనా కానీ అంతే. సినిమా బ్లాక్ బస్టర్. ఇది రాసి పెట్టుకోరు. ఏమంటావు అంతేనా? ఆల్రెడీ నేను ఆర్టిస్ట్ అండి. చాలా బాగుందండి, మైండ్ బ్లోయింగ్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అసలు కన్ను ఇలా చూడడమే తప్పించి కళ్ళు మూసేది లేదు అక్కడ. ఇంకా ఇంటర్వెల్ నుంచి హాఫ్ టాక్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. బాగా సెంటిమెంట్ మాత్రం చాలా ఇక్కడ కొట్టేసిందండి. నేను కూడా ఏడ్ చేస్తాను ఆ సెంటిమెంట్ చూసి. సూపర్. తను ఆ వేషం వేసి కూడా తను నటించింది అంటే అసలు దానికి ఆమెకు చాలా హ్యాండ్స్ ఆఫ్ చేయాలి. చాలా అంటే చాలా చేయాలి. అసలు బూతులు ఎక్కడి అండి, ఇప్పుడు బయట జరిగేదే అవి. ఇంకా బూతులు ఎక్కడి? ఆమె వల్గర్గా అయితే మాట్లాడలేదు కదా, బాగానే మాట్లాడింది. తప్పుగా ఏం మాట్లాడలేదు. బయట ఇంకా తప్పుగా మాట్లాడతారు, మూవీలో అలా తప్పుగా మాట్లాడలేదు కదా. నేను మాత్రం సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉందండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా 5కి 5%, 100కి 100% ఖచ్చితంగా రిజల్ట్స్ ఉంటాయి. పాలిటిక్స్ మీద ఉన్నది. కాకపోతే అటు ఇటు ఇక్కడ కొట్లాడడము, ఫైటింగ్ చేయడము, మళ్ళీ అందరూ ఒకటిగా కావడము, ఇది ఇంకా బాగుంది. అలాగే ఉండాలండి. ఈ సినిమా చూసాక బయట వాళ్ళు కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానండి. నేనైతే అదే కోరుకుంటున్నాను. మూవీలో నచ్చింది అయితే నాకు సెంటిమెంట్ బాగా నచ్చింది. స్టార్టింగ్ సాంగ్ బాగా నచ్చింది. అతను హీరోయిన్కి ఇలా ఎత్తుకొని వెళ్తూ ఉంటాడు కదా, యాక్టింగ్ లాగా చేసి మళ్ళీ లాస్ట్ కూడా అదే పెట్టారు కదా, అది ఇంకా ఎక్సలెంట్గా ఉంది. ఎందుకంటే ఒకసారి యాక్టింగ్ చేసిన మనిషి ఇంకోసారి డైరెక్ట్ అక్కడ ఉపయోగించిండు కాబట్టి అది ఇంకా ఎక్సలెంట్ ఉంది. ఎవరికైనా అంతే అండి. ఇప్పుడు లవ్ చేస్తాము, స్టార్టింగ్ నుంచి లవ్ ఉండదు, ఎండింగ్కి బాగా లవ్ వస్తుంది. అది సూపర్. 100కి 100%. హీరోయిన్స్ చాలా బాగా చేశారు. హీరో ఇంకా ఎక్సలెంట్గా చేశాడు. బాగుందండి, చాలా బాగుంది.